వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాయదుర్గ నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకి సంతాప సభ. రాయదుర్గ నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం పట్టణంలోని సమైక్యాంధ్ర భవనంలో ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు కమలాక్షుడి ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పత్రికా, మీడియా, టీవీ రంగాల్లో ఎనలేని ప్రతిభ చాటిన రామోజీరావు చరిత్రలో నిలిచిపోతారని కమలాక్షుడు గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి చలనచిత్ర రంగానికి అత్యధిక ప్రాధాన్యతని ఇచ్చి అనేక మంది కళాకారులను తయారు చేసిన గొప్ప మహనీయుడు రామోజీరావు అని కొనియాడారు. రామోజీ స్థాపించిన సంస్థల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధిని కల్పిస్తూ నీతి, నిజాయితీ, నిక్కచ్చి వార్తలు రాసేందుకు ఎంతో మంది విలేకరులను తయారు చేసిన మహనీయుడు మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఆల్మోస్ట్ కార్యదర్శి గురు రాఘవేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు రుద్రముని, ఆర్గనైజింగ్ కార్యదర్శి కాజా, ప్రచార కార్యదర్శి ఆవుల మనోహర్, విలేకరులు రామన్జప్ప, వెంకటేష్లు, శోభన్ బాబు, శివకుమార్, రామాంజనేయులు, జానకిరామ్, అనిల్, వీరన్న, రఘు, షఫీ, శివప్రసాద్, ఏపీ ఎన్జీఓ తాలూకా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామోజీరావు మృతికి నివాళులర్పించినాము. రాయదుర్గం ఏపీడబ్ల్యూజే ఆయన ఎన్నో ప్రజాసేవలో ఎన్నో సేవలు అందించినాడు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం.